రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆన్లైన్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారించిన కోర్టు ఏప్రిల్ 9లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అయితే అంతకు ముందు కోర్టు విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. 6 ఇవాళ విచారణకు రావాల్సిందేనని చెప్పింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఫైనాన్స్ సెక్రటరీపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 2 ఏళ్లుగా చెల్లించలేదన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ సందర్భంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు భిక్షణ కింద హైకోర్టులో ఆశ్రయించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఫైనాన్స్ సెక్రటరీకి గతంలో ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. కానీ 644 సెక్షన్ ప్రకారం కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు విచారణ కొనసాగించింది. నేడు కోర్టుకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 6 ఈ రోజు విచారణకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సిందేనని ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆర్థిక శాఖ కార్యదర్శికి హాజరు కాలేకపోతున్నారని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పుకొచ్చారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు అయినా సరే కోర్టు హాల్లోనే ఉంటాం, ఇవాళ ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అంటూ ఇవాళ హైకోర్టు కూడా జిద్దుకు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీని నుంచి మినహాయింపు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. ఏడాది క్రితమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు దానిపైన రెస్పాన్స్ కాలేదు. ఈ కాలంలోనే 10ల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయన్నటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు ఆర్థిక కార్యదర్శికి ముందే తెలుసు కాబట్టి ముందే న్యాయస్థాన అనుమతి ఎందుకు తీసుకోలేదనుకున్నటువంటి అంశాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కరణ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పింది. కానీ హైకోర్టు ముందు హాజరు కావాల్సిందే అని చెప్పుకున్నటువంటి సందర్భంలో సాయంత్రం 4 గంటలకు వ్యక్తిగతంగా హాజరు అవుతారని ఫైనాన్స్ సెక్రటరీ కోర్టు ధిక్కరణ కింద 700 పిటిషన్ సెక్షన్ 700 పిటిషన్ ను దాఖలు చేశారు. ఇప్పటికే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి సందీప్ సుల్తానియా ఫామ్ 1 నోటీసును ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాలతో ఇవాళ ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలను ఎందుకు మీరు ఇట్లా పక్కదో పట్టిస్తున్నారన్నటువంటి అంశాన్ని సీరియస్ గా అడిగినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరైనటువంటి ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియాకు ఈ అంశాలపై వివరణ అడిగినటువంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో కోర్టు విచారణకు హాజరు చేయాలి అని చెప్పడం జరిగింది. వర్చువల్ గా హాజరైనటువంటి సుల్తానియాకు ఏప్రిల్ 9లోగా బకాయిలకు సంబంధించినటువంటి అన్ని కూడా చెల్లింపులు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 9లోగా ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఆ స్టేటస్ ను కంప్లీట్ చేసి ఆ స్టేటస్ ను కోర్టుకు అందించాల్సిందిగా చెప్పడం జరిగింది. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ కు సంబంధించినటువంటి ఐటీ సంబంధించినటువంటి అధికారులు సైతం కోర్టును లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి ఇది పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది కూడా ఈ సందర్భంగా హైకోర్టు చెప్పింది. ఏప్రిల్ 9లోపు దీనికి సంబంధించినటువంటి అంతా కూడా కంప్లీట్ చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది 9లోపు హైకోర్టు సబ్మిట్ చేసేటువంటి రిపోర్టు బట్టి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత దీనిపైన తదుపరి విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.